డేంజర్ లో పోచారం డ్యామ్ ఉంది. పోచారం డ్యాముకు భారీగా వరద పోటెత్తింది. డ్యామ్ పక్క నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో కట్ట తెగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇవాళ రాత్రి మరింత పెరగబోతోంది వరద పోటు. సో పోచారం డ్యామ్ కట్ట తెగితే పరిసరాల్లో జల విలయం ఏర్పడచ్చు. కాబట్టి పోచారం డ్యామ్ కింద అంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. భయం గుప్పిట ఉంది. అక్కడ 10 గ్రామాలు ఈ పోచారం డ్యామ్ కిందున్నాయి. డ్యామ్ పైనుంచి వాటర్, అలాగే డ్యామ్ పక్క నుంచి వాటర్ ఎలా ఫ్లో అయిపోతున్నాయి ఈ దృశ్యాలు చూస్తే తెలుస్తుంది మనకి. పోచారము, మాల్తుము, గోలిలింగాల, ఎంకంపల్లి, తాండూరు, పోచమ్మరాళ్ళు, గాంధారిపల్లి, కృత్తివాడ, ఆరేపల్లి గ్రామాలు ఇవన్నీ కూడా ఈ డ్యామ్ కిందే ఉంటాయి. ఈ వాటర్ ఇలాగే పైనుంచి వెళ్ళిపోయి పక్క నుంచి వచ్చేస్తే కనుక ఆ ఊర్లను ముంచెత్తే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ అధికారులు అప్రమత్తం అవ్వాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. పోచారం డ్యామ్ సిచ్యువేషన్ ఏంటో చూస్తున్నాము. డ్యామ్ పక్క నుంచి, డ్యామ్ పైనుంచి వాటర్ వెళ్ళిపోతుంది, డ్యామ్ పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ని చూస్తున్నాము. ఈ డ్యామ్కి వరద ఏ స్థాయిలో పోటెత్తుందో చూడొచ్చు. డ్యామ్ పక్క నుంచి ప్రవహిస్తూ ఉండడంతో అక్కడ కట్ట తెగే ప్రమాదం ఉంది. ఎందుకంటే డ్యామ్ పక్క నుంచి ఆ మట్టి అది కొట్టుకుపోతే అక్కడ కింద ఫౌండేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. దాంతో ఆ కట్ట తెగితే ఇక కట్ట నుంచి పెద్ద ఎత్తున వాటర్ పొంగిపడుతుంది. ఇప్పుడు పైనుంచి జస్ట్ ఒక ధారలాగా పడుతుంది, అది చూస్తున్నాము. ఆ కట్ట గినక తెగితే ఈ వాటర్ అంతా కూడా అక్కడి నుంచి పోటెత్తే అవకాశం ఉంది. సో ఇవాళ రాత్రి ఈ వరద మరింత పోటెత్తే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సో ఈ డ్యామ్ కట్ట తెగితే పరిసరాల్లో జల విలయం ఏర్పడుతుంది. ఈ డ్యామ్ కింద 10-15 ఊళ్ళ దాకా ఉన్నాయి. ఆ ఊళ్ళు కూడా తెలుస్తున్నాయి మనకి. పోచారము, మాల్తుము, గోలిలింగాల, ఎంకంపల్లి, తాండూరు, పోచమ్మరాళ్ళు, గాంధారిపల్లి, కృత్తివాడ, ఆరేపల్లి ఈ గ్రామాలన్నీ కూడా ఈ కట్ట కిందకే వస్తాయి. ఈ వాటర్ ఇలాగే కంటిన్యూ అయిపోతే ఆ రిజర్వాయర్ కూడా ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మనకి డ్యామ్ దగ్గర. ఆ డ్యామ్ పైనుంచి వెళితే పర్వాలేదు, కానీ ఆ డ్యామ్ పక్క నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఆల్రెడీ ఒక పెద్ద గొయ్యిలాగా ఏర్పడింది. సో ఈ ఫ్లోకి అది కట్ట తెగింది అంటే కనుక ఈ వాటర్ అంతా కూడా ఈ కట్టలోంచి కింద నుంచి వెళ్ళి అక్కడ ఓళ్లను ముంచెత్తే అవకాశం ఉంది. సో ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. మా స్థానిక ప్రతినిధి దివాకర్ దీనిపై మరింత సమాచారం అందించేందుకు మనకి ఫోన్ లైన్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఏమిటిది, ఎందుకు ఇలా పైనుంచి వస్తోంది? అంటే వాటర్ ఫ్లోని అంచనా వేయలేదా, లేకపోతే డ్యామ్ పైనుంచి ఎట్లా వెళుతోంది? పక్కనున్న గొయ్యి ఎలా ఏర్పడింది? వాటర్ ఫ్లో వల్లే వచ్చిందా, లేకపోతే అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఓవరాల్గా ఏమిటి అక్కడ పరిస్థితి? అంటే కనీ విని ఎరగని రీతిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం కురిసింది. దీంట్లో భాగంగానే భారీ వరదలు ఒక్కసారిగా వరదలు వచ్చాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. అవన్నీ మత్తడిపోయడం జరిగింది. పోచారం ప్రాజెక్టు ఒక్కసారిగా వరద వచ్చి చేరింది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తోడు ఈ రోజు కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంట్లో భాగంగానే ఒక్కసారిగా వరద రావడంతో కెపాసిటీకి మించి కూడా పైనుంచి వరద నీరు అంటే డ్యామ్ నుంచి ప్రవహిస్తుంది. అయితే కట్ట గతంలో కూడా ఈ కట్ట కొద్దిగా వీక్ గా అవుతుంది అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా భారీ వరద పోచారం ప్రాజెక్టుకు రావడంతో ఈ గండి ఏర్పడుతుంది. దీంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. భారీ వర్షానికి తోడు అంధకారంలో పూర్తిగా కామారెడ్డి జిల్లా ఉండడంతో ఆ గండిని పూడ్చే పనిలో కూడా కాస్త ఆటంకాలు ఎదురవుతున్నది. దాని కిందనే చాలా గ్రామాలు, వందలాది గ్రామాలు పోచారం ప్రాజెక్టుకు గండి భారీగా ఏర్పడి ఇంకా వరద నీరు ఎక్కువ బయటకు వస్తే మాత్రం ఒక్కసారిగా గ్రామాలన్నీ కూడా నీట మునిగే ప్రమాదం ఉంది. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి తాండాలు, గ్రామాలే కాకుండా అన్ని కామారెడ్డి జిల్లా వైపు వచ్చి అన్ని ప్రధాన రహదారులు కూడా జల దిగ్బంధంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పోచారం ప్రాజెక్టుకు ఇప్పుడు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు ఆ గండిని ఎలా పూడ్చాలి అనే పనిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా సమావేశం కావడం జరిగింది. కాస్త వర్షం తెరపిని ఇస్తే మాత్రం ఆ గండి పూడ్చే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికైతే భారీగా వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వస్తూనే ఉంది. పైన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఆల్ రైట్ దివాకర్.